ये पाप सबसे महान यीशु मसीह अपना वो यार यीशु महान सबसे महान यीशु मसीह अपना वो यार यीशु को आज मुक्ति उद्धार వర్తమానం తెచ్చి ఉన్నాము. Not only for you, it is the good news for all the world in this world. ఈ యొక్క శుభవర్తమానం మనందరికీ కాదు, ఈ ప్రపంచానికి మొత్తానికి ఒక శుభవర్తమానం ఇది. The Savior has been born. ఒక రక్షకుడు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. The Holy Bible says, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధాలు సెలవిస్తున్నది, God so loved the world, he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. He gave his only begotten son, whosoever believeth on him should not be perished but have everlasting life. The creator of this world, he has born as a normal human being for you and me. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఒక మానవ జన్మిస్తూ వచ్చినాడు. He came to this world to deliver you and me from the sin. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పాపల నుంచి రక్షించుటకు ఈ లోకానికి అరుదించు వచ్చినాడు. Just imagine, he is a creator of this world. He has born as a normal person in the normal person as he has born. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రపంచాన్ని సృష్టిస్తూ వచ్చినాడు. సృష్టించడమే కాకుండా ఆయన ఒక మానవునిగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. Not only that, he lived in this world without a sin, and he shown us how we can live without sin. అదొకటే కాదు, ఆయన జన్మించడం ఒకటే కాదు, ఆయన ఎలాంటి పాపం లేకుండా తన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు ఈ లోకంలో. In his birth there is no sin, in his life there is no sin. ఆయన జన్మలో ఎలాంటి పాపం లేదు, ఆయన జీవితంలో ఎలాంటి పాపం అనేది లేదు. The only he has born because of to deliver you and me from the sin. That was the motivation of his birth. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించడానికి కారణం ఏమంటే నిన్ను నన్ను పాపముల నుంచి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మిస్తూ వచ్చినాడు. So పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. పవిత్రశాస్త్ర బైబిల్ में इस प्रकार से लिखा है, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రాయబడుతూ వచ్చింది. और वहाँ पर लिखा है कि दाऊद के नगर में तुम्हारे लिए एक उद्धारकर्ता जन्मा है. ప్రియులారా, దావీదు పట్టణములో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. और दाऊद के नगर में प्रभु यीशु मसीह जन्म लेने के उसने चाहा. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణం అనబడే మన హృదయాన్ని ప్రేమించి మన హృదయంలో జన్మించాలని ఆయన ఆశపడుతున్నాడు. और आज परमेश्वर चाहता है कि जो दाऊद का नगर अर्थात जो हमारा हृदय है, हमारे हृदय में भी प्रभु यीशु मसीह जन्म लेना चाहता है. కారణం ఏమిటంటే మన హృదయము చీకటితోనూ పాపముతోనూ నింపబడి ఉన్నది. उसका कारण है कि हमारा जो हृदय है वह अंधकार से और पाप से भरा हुआ है. మన హృదయంలో శాంతి లేదు, సమాధానము లేదు. और हमारे हृदय में शांति नहीं, आनंद नहीं. నిరాశ నిస్పృహతో నింపబడి ఉన్నాము. और निराशा से, संकट से हमारा जीवन है. ఈ చీకటిలో ఉన్న ఈ హృదయానికి వెలుగునిచ్చుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయమైన ద్వారమును నిలబడి తట్టుచున్నాడు. और देखिए, जो अंधकार में जो हमारा हृदय है, उस हृदय के पास, उस दरवाजे के पास खड़ा हुआ प्रभु यीशु मसीह खटखटाता है. ఈ పాపపు కోణములో ఉన్న మానవునికి నిత్య వెలుగు అనగా పరిశుద్ధత, నీతిని అనుగ్రహించుట కొరకే యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి పిలుచుచున్నాడు. और इसलिए प्रेमी परमेश्वर प्रभु यीशु मसीह प्रेम से बुलाता है जो भी इस पाप से संबंधित या पाप से ग्रसित, पाप रोग से ग्रसित है. ఇటువంటి వ్యక్తిని పరిశుద్ధపరచుట కొరకే ఆయన శిలువ మీద వేలాడి నిర్దోషమైన రక్తాన్ని చిందించినాడు. और पापी मनुष्य को पवित्र बनाने के लिए प्रभु यीशु मसीह ने अपने పవిత్ర లహు को बहाया. God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, so that he gave his only begotten son. అందుకని ఆయన తన ఏకైక కుమారుని ఈ యొక్క భూలోకానికి పంపిస్తూ వచ్చినాడు. Whoever believeth so, ఎవరైతే మరి ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో they'll have everlasting life. వారు నిత్య జీవం పొందేవారుగా ఉంటున్నారు. Oh, what a great verse we have in the Bible. ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో ఎంతో గొప్ప అద్భుతమైన సందేశం ఉన్నది. Oh, Jesus Christ, our God, our Lord. ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడుగా, మన ప్రభువుగా ఉన్నాడు. He is God, but ఆయన దేవాతి దేవుడు. but he
he born on this earth as a human being. అయితే దేవాతి దేవుడుగా ఉండి ఆయన ఒక మానవునిగా ఈ యొక్క భూలోకంలో జన్మిస్తూ వచ్చినాడు. Even though he పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉన్నది. पवित्र शास्त्र बाइबल इस प्रकार से कहती है, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ये सब परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों मेरे पास आओ, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. मैं तुम्हें विश्राम दूंगा. మనం ఎంతో ప్రయాసపడుతున్నాం మన అవసరాల కోసము. మనం ఎంతో ఆ యొక్క లోకంలో మనము పడరాని పాటలు పడుతూ ఉన్నాం. इस संसार में हम बहुत ही परिश्रम करते हैं, बहुत सारी कठिनाई, बहुत सारे संकटों का सामना करते हैं, అనేకమైనటువంటి ఇబ్బందుల ద్వారా మనం వెళుతూ ఉన్నాం. बहुत सारी परिस्थितियों से हम गुजरते हैं. ఒకవేళ నీకు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? अगर आपको ऐसे कोई दुख संकट है जो आपको परेशान करते हैं, నీ ఇరుకులు ఇబ్బందులు ఉన్నావా? आप बहुत ही कठिनाई में से गुजर रहे हैं, ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో పాపం నిన్ను ఏడుతుందనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. और इस बात को आप मत भूलिए कि आपके जीवन में जो पाप है वो प्रभुता कर रहा है. నీ జీవితంలోంచి పాపం పోయినట్లయితే आपके जीवन से अगर पाप चला जाएगा, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నీ యొద్దకు వచ్చినది కనుక దాని ద్వారా నీ పాపాలు పరిశుద్ధపరచబడతాయనే విషయాన్ని మేము అంగీకరించిన వారమై, और हमने जो विश्वास किया, जो ग्रहण किया कि प्रभु यीशु मसीह का जो लहू है हमें सब पापों से धोकर शुद्ध करता है, ఆ సంతోషాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి మేము వచ్చున్నాం ప్రియులారా. और जो आनंद, जो शांति हमने पाया है उसी आनंद और शांति को आपको बांटना चाहते हैं. మాకు జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు మాకు చేసినటువంటి మేలుని మీ యొక్క మీకు వినిపించడానికి వచ్చున్నాం. जो प्रभु यीशु मसीह ने भलाई, जो आनंद हमें दिया है उसी के द्वारा आपके मध्य में आए हैं. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. पवित्र शास्त्र बाइबल इस प्रकार से कहती है, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. क्योंकि परमेश्वर ने जगत से बहुत सा प्रेम रखा, దానిని బట్టి ఆయన ఏకైక కుమారుడిని నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు బలిదానంగా పరిశుద్ధుడికి ఈ లోకానికి పంపించి ఉన్నారు. और इसी बड़े प्रेम के कारण परमेश्वर ने अपने इकलौते पुत्र प्रभु यीशु मसीह को इस संसार में सारी मानव जाति के पाप के उद्धार के लिए उस प्रभु यीशु मसीह को भेजा. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన క్రిస్మస్ ఆ శుభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క పుట్టుక ద్వారా మేము పొందినటువంటి యొక్క జీవితాన్ని మీకు తెలియజేయాలని వచ్చి ఉన్నాం. प्रभु यीशु मसीह के से संबंधित क्रिसमस जो सारे संसार में मनाया जाता है और जो आनंद, जो शांति प्रभु यीशु मसीह ने हमारे जीवन में दिया है उसी को बांटने के लिए आपके मध्य में आए. నువ్వు చేయవలసింది ఏమి లేదు ప్రియుడా, నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నా యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడదురు. प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपका घराना बड़े उद्धार को पाएगा. మేము ఆ సంతోషాన్ని పొంది ఉన్నాము. हमने उस आनंद को पाया है, మా జీవితాలు మార్చబడినాయి. हमारे जीवन बदल गए हैं. चाहते हैं. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది. पवित्र शास्त्र बाइबल इस प्रकार से कहती है, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప శక్తిని మనం పొందుకుంటాం. एक दिशा मिलती है, ఒక మార్గాన్ని మనం పొందుకుంటాం. क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा, ఎందుకనగా మరి పరిశుద్ధమైన గ్రంథంలో ఏమంటున్నారంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, क्योंकि इसने अपना एक लौता पुत्र दे दिया, అందుకని ఆయన తన ఏకైక కుమారుని మరి అర్పిస్తూ వచ్చినాడు. ताकि जो कोई इस पर विश्वास करे वो नाश ना हो परंतु अनंत जीवन पाए. ఎవరైతే మరి ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందేవారుగా ఉంటారు. शास्त्रों के अनुसार मसीह यीशु हमारे पापों के लिए मर गया. అయితే పరిశుద్ధమైన గ్రంథం ఏం సెలవిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన మరణించినాడని. मारा गया, गाड़ा गया, तीसरे दिन मृतकों में से जी उठा. ఆయన మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, మరి మూడో దినాన మళ్ళీ సజీవుడుగా ఆయన లేస్తూ వచ్చినాడు. తన ప్రేమతో చూపే క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే. పేరట మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. हमारे प्रिय भाई और बहनों, जो मादापुर में कॉलोनी निवासियों, प्रभु यीशु मसीह के नाम में आप सबों को हार्दिक शुभकामनाएं देते हैं. యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి శుభవర్తమానాన్ని మీ ముందరకు తీసుకురావడానికి దేవుని ప్రేమ బలవంతం చేయడం కారణాన్ని బట్టి మీ మధ్యకు వచ్చినాం ప్రియులారా. मेरे प्रिय भाई और बहन, आपके मध्य में हम लोग प्रभु यीशु मसीह का सुसमाचार आपके लिए लेके आए हैं, जो परमेश्वर का एक बड़ा प्रेम है जो आपके ऊपर, आपके लिए हम लोगों को यहाँ पर पहुँचाया.
నడిపించే విధంగా మీరు సహాయం చేయండి తండ్రి. ఇంతవరకు తండ్రి ఈ స్వార్థాన్ని నడిపించిన విధంగా తండ్రి మిగతా టైం అంతా తండ్రి అద్భుతంగా కార్యం జరిపించమని చేరవచ్చే విశ్వాసం మీద జీవన ఆశీర్వదించమని ఘనత మహిమ మీకే చెందిన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. వాక్యం దీవించు గల గొప్ప దేవా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులను వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వందనాలు. ఈ కాలనీని ప్రేమించి ప్రభు సువార్త ప్రకటించడానికి ఇప్పటి వరకు మీరు దయ చూపించారు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ఈ లోకానికి వచ్చినారని, మా జీవితాలు మార్చడానికి మీరు ప్రభా మా కొరకు మాలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఈ లోకాన్ని తెలుసు మానవ అందుబాటులో వెతుబడినటువంటి వాక్యాన్ని నీరు గట్టి ఫలింపు చేయండి. ఈ కాలనీ వాసుల్ని ఆశీర్వదించండి. ఈ కాలనీలో నివసిస్తున్నటువంటి వారు అంధకార చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించవలసిగా కోరుకుంటూ మీ యొక్క చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని ఈ కాలనీ అలా ప్రభు మీ చిత్తాన్ని కోరుకుంటున్నాను. మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఇంతవరకు తోడుకున్న దేవుడు తిరిగి మా యొక్క యాత్రా జీవితంలో సాయంకాలం కొరకై సిద్ధపరచమని మేము వెడుచుండగా మాతో రమ్మని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అర్పించడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క మహాకృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చిన మనకును సువార్తలో ప్రయాసపడిన ప్రతి स्वतंत्र करता है. ఎవరు మనల్ని విడిపించేవారు, ఎవరు ఆ సత్యానికి మరి మనకి స్వతంత్రాన్ని ఇచ్చేవారు అని మనం ఎరిగినట్లయితే యేసుప్రభువు వారు మాత్రమే ఆ యొక్క మనల్ని సత్యాన్ని తెలియజేసేవారు ఉంటున్నారు. और अगर सत्य जो चीज है उसको हम देखें तो सत्य कौन है, तो वह केवल प्रभु यीशु मसीह जो कहता है कि मैं ही सत्य हूँ, वही हमें स्वतंत्र कर सकता है. మానవుడు పుట్టుకతోనే పాపంలో జన్మించున్నాడు. मनुष्य जो जन्म से ही पापी है, అయితే ఆ యొక్క పాపం ఏం చేస్తుందంటే మానవుని పలు విధాలుగా అనేక ఘోరాలు, మరి ఆత్మహత్యలు, అలాగే మరి ఇంట్లోగా కూడా చూసినట్లయితే ఎన్నో విధాల మరి బాధలు అనిపిస్తున్నట్లుగా చేస్తుంది. और मनुष्य के जीवन में जो पाप है उसी की वजह से उसके जीवन में शांति नहीं, बहुत सी लड़ाइयाँ होती हैं. और देखिए बहुत सारे आत्महत्याओं को भी हम देखते हैं. దీనికి కారణం వారు నిజమైన దేవుని ఎరకపోవటమే. और उसका कारण है कि वह सच्चे जीवित परमेश्वर को नहीं जानते. అనగా యేసువారు తెలుస్తున్నారు, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అని తెలుస్తున్నారు. और इसलिए प्रभु यीशु मसीह प्रेम से बुलाते कहते हैं कि मैं ही मार्ग, मैं ही सत्य और मैं ही जीवन हूँ. ఎవరైతే యేసుప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారు ఆ యొక్క బాధలన్నిటి నుండి, ఆ యొక్క పాప భీతి నుంచి మరి విడిపింపబడతారు. और जो प्रभु यीशु मसीह पर विश्वास करते हैं वो लोग इस जो पाप के भार से और इस अधर्म से वो छुटकारा पाते हैं. ఈ యొక్క పాప మీద నుంచి విడిపింపబడటమే కాకుండా ఒకరోజు పాపం లేనటువంటి ఆ యొక్క ప్రపంచంలో కూడా మనల్ని ప్రవేశపెట్టేవారు ఉంటున్నారు. और इस संसार में पाप के डर से वो छुटकारा पाते हैं. और एक दिन आएगा जब प्रभु के पास हम जाएंगे तो वहाँ पर बिना पाप के हम रहेंगे. ఈ యొక్క విషయాన్ని తెలియజేయడానికి యేసు వారు దేవుడై ఉండి ఆయన మానవులుగా జన్మించున్నారు. और मानव जाति के लिए वह देवताओं का जो परमेश्वर है, महान परमेश्वर होकर उसने मनुष्य की समानता में वो आया. ఎవరైతే ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తారో వారి జీవితంలో కూడా ఆ యొక్క పాప విధి నుంచి, ఆ పాపం వల్ల కలిగే శిక్ష నుంచి యేసు వారు తప్పించేవారు ఉంటున్నారు. और जो लोग प्रभु यीशु मसीह पर विश्वास करते हैं उनको वह पाप के डर से छुटकारा देगा, नया जीवन